బ్రేకింగ్ న్యూస్ కాకినాడ సెజ్ సీపోర్టు షేర్ల బదలాయింపు కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ జరిగింది. బదలాయింపులపై ఆరా తీస్తున్నారు. ఈడీ అధికారులు 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. షేర్లకు సంబంధించి నగదు బదిలీలపై ఆరా తీస్తున్నారు. గతంలో విక్రాంత్ రెడ్డిని విచారణ చేశారు ఈడీ అధికారులు. విక్రాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుగుతోంది. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు కదా, ఇది ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి విచారిస్తున్నారు. దాదాపు 4 గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగుతుంది. ఇంకా కంటిన్యూగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే కాకినాడకు సంబంధించిన సెజ్ షేర్లకు సంబంధించి బదలాయింపులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విక్రాంత్ రెడ్డిని ఈడీ అధికారులు గతంలోనే విచారించడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విజయసాయిరెడ్డికి సంబంధించి పూర్తి ఆధారాలను ఈ రోజు ఆయనను ప్రశ్నించి తెలుసుకుంటున్నారు. అసలు ఈ కేసు షేర్లు ఎలా బదలాయించారు, ఈ షేర్ల బదలాయింపుకు జరిగిన లావాదేవీల సంగతి ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను విజయసాయిరెడ్డిని అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఉదయం 11:30కు ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ షేర్లకు సంబంధించి బదలాయింపులపై పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. అసలు విక్రాంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, విక్రాంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకంగా, ఎందుకంటే కాకినాడ సేజ్, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ షేర్ల బదలాయింపులో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా పూర్తిగా ఫిర్యాదు ఏపీ సిఐడికి అందించడం జరిగింది. ఆ సిఐడి కేసు నమోదు ఆధారంగానే ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. విజయసాయిరెడ్డి పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది, అసలు విజయసాయిరెడ్డికి ఈ షేర్ల బదలాయింపుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇప్పటికే ఈడీ సంపాదించింది, వాటికి సంబంధించి పూర్తి వివరాలను విజయసాయిరెడ్డిని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. కాబట్టి ఈడీ విచారణ ఇంకా మరికొద్ది సేపు విజయసాయిరెడ్డికి సంబంధించి విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది. దాదాపు 5 నుంచి 6 గంటల వరకు కూడా ఆయనని ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సురేష్, అయితే దాదాపుగా 4 గంటల పైనే ఈ విచారణ జరుగుతోంది కదా, సో ఈ విచారణలో విజయసాయిరెడ్డి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారా? అంటే వాళ్ళ ప్రశ్నలకు ఆయన సుముఖంగానే ఆన్సర్స్ ఇస్తున్నారా? ఎలా విచారణ జరుగుతుంది? ఖచ్చితంగా ఈడీ అధికారులు ఇప్పటికే చాలా సిఐడి నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఈ షేర్ల బదలాయింపులో అసలు ఎలా చేశారు, దీనికి లావాదేవీలకి ఎలా జరిపారనే దానిపై పూర్తి ఆధారాలు ఇప్పటికే ఈడీ సేకరించింది. ఆ ఆధారాలని ముందు ఉంచి విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. విక్రాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉంది. ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో ఈడీ ముందు ఆ సమాచారంతో కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దానికి సంబంధించి ఆయన సమాధానాలు చెప్తున్నాడనే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 4 గంటలకు పైగా ఆయనని ఈడీ అధికారులు విచారిస్తున్నారు కాబట్టి అన్ని ఆధారాలతోనే ఆయనని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ షేర్ల బదలాయింపులో జరిగిన మతలబు, దీనికి సంబంధించి మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది, అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విజయసాయిరెడ్డి నుండి రాబట్టే ప్రయత్నం ఈడీ అధికారులు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.